హలో మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ట్విట్టర్ మెసేజ్ చూశాను పివి రమేష్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అతను ఏమని పోస్ట్ చేశాడంటే, నేను ప్రత్యక్ష బాధ్యుడిని అని పోస్ట్ చేస్తూ, అలాగే అదే మెసేజ్లో ఇంకా అమలు కాని చట్టం అని కూడా ఆయన పోస్ట్ చేశారు. మరి అమలు కాని చట్టానికి ప్రత్యక్ష బాధ్యుడు ఆయన ఎలా అయ్యారో, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా అటువంటి మిస్కమ్యూనికేషన్ని ఆయన ఎలా పోస్ట్ చేశారో తెలియదు. దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక డైరెక్షన్లో తీసుకెళ్తున్నట్టు నాకు అనిపించింది. ఆ మెసేజ్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది పివి రమేష్ గారు. ఒకసారి రమేష్ గారి ప్రొఫైల్ ఏంటో చూస్తాము. ఈజ్ ఎ ఫిజిషియన్, లాయర్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, ఆయన పోస్ట్ చేసిన మెసేజ్ ఇది. ఆయన ఏం మెసేజ్ పోస్ట్ చేశారో ఒకసారి చూడండి. నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్యాగ్ చేస్తూ ప్రత్యక్ష బాధ్యుడిని అని అన్నారు ఆయన. ఓకే, అలాగే మీరు ఇంకొద్దిగా ఇక్కడికి వస్తే చట్టం అమలులోకి రాకముందే, ఓకే, ఈయనేమో ప్రత్యక్ష బాధ్యుడిని అన్నారు, ఇక్కడేమో చట్టం అమలులోకి రాకముందే అన్నారు. ఇది ఏ విధంగా ప్రత్యక్ష బాధ్యుడు అవుతారు పివి రమేష్ గారు అనేది ఆయనే చెప్పాలి. ఈ పోస్టు మీరు చూస్తే యాక్చువల్గా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు 2 వర్షన్స్ కనిపిస్తాయి. ఆయన ఫస్ట్ వర్షన్లో మీకు ఎక్కడే కానీ అమలు కాని చట్టం అనేది మీకు ఎక్కడ కనిపించదు. ఇది గమనిస్తే కేవలం ప్రత్యక్ష బాధ్యుడిని మాత్రమే కనిపిస్తుంది. అదే మీరు కొత్తది ఆయన తర్వాత ఎడిట్ చేసి ఇంకా అమలు కాని చట్టం అని చెప్పి ఆయన పోస్ట్ చేశారు. అధికారి పరిస్థితి ఉంటే తిరస్కరించారు చట్టం అమలులోకి రాకముందే. సో ఇక్కడ ఇది చూశారు కదా మీరు, పాత వర్షన్కి కొత్త వర్షన్కి తేడా అది చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి వర్షన్ చూడండి మీరు ట్విట్టర్లో. ఆయన ఏం చేశారు, పాత వర్షన్ ఇంకా అమలు కాని చట్టం అన్నది ఏ విధంగా ఎక్కడే కానీ ఆయన మెన్షన్ చేయకుండా ఆయన ఇంకొక విషయాన్ని హైలైట్ చేశారంటే, జగన్ సిఎంఓ ఆఫీస్లో పనిచేసిన ఆయన ఐఏఎస్ ఆఫీసర్ 36 years నుంచి పనిచేస్తున్నాయని చెప్పారు. ఆయన ప్రతి ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినట్టున్నారు. తర్వాత సామాన్యుడి పరిస్థితి ఉంటే అమలులోకి వస్తే, అంటే దీన్ని బట్టి కూడా మనకేం చెప్తుంది, ఈ చట్టం ఇంకా అమలులోకి రాలేదు అన్నది క్లియర్గా చెప్తా ఉంది. సో ఇలా తెలుగుదేశం నాయకులు మిస్డైరెక్షన్ చేస్తూ ఒక మంచి చట్టాన్ని ఏ విధంగా దాన్ని పెయింట్ చేస్తున్నారంటే, అందులో లోటుపాట్లను సరిగా డిస్కస్ చేయకుండా కేవలం ఆ చట్టం అంటే అది ఏదో జగన్ పేరు మీద పోయేటట్టు ప్రాపర్టీస్ అన్నీ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఓటమి భయం నుంచి వచ్చినటువంటి ఇటువంటి తప్పిదాలన్నీ ఆ ఓటమి నుంచి వచ్చినటువంటి ఓటమి భయం నుంచి వచ్చిన తప్పిదాల కిందనే భావించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching.